ఒకసారి ఊహించుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న ఆస్తి, సంవత్సరాలుగా మీ ఆధీనంలో ఉన్న ఇల్లు లేదా ప్లాట్ అమ్ముకోలేకపోతే, బ్యాంక్ లోన్ రాకపోతే, కనీసం మీ పిల్లలకు గిఫ్ట్ డీడ్ చేయాలన్నా కుదరకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఆస్తి యజమానులు, కొనుగోలుదారులు ఇలాంటి భయంలోనే ఉన్నారు. సడన్గా ఏదైనా అవసరం వచ్చి మన ఆస్తిని అమ్ముదామని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీసర్ ఒక మాట చెప్తాడు, సార్ ఈ సర్వే నంబర్ 22A నిషేధిత జాబితాలో ఉంది, ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంది, రిజిస్ట్రేషన్ జరగదు. అసలు ఈ సెక్షన్ 22A అంటే ఏంటి? చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తులు ఎందుకు ఇరుక్కుంటున్నాయి? ఒకవేళ పొరపాటున మీ ప్రాపర్టీ 22Aలో పడితే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక బేసిక్ విషయం క్లియర్ చేసుకుందాం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. 22A అనేది భూభారతి చట్టంలోని సెక్షన్ కాదు. ఇది తెలంగాణలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని ఒక ప్రత్యేకమైన నిబంధన. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే చట్ట ప్రకారం ఇతరులకు బదిలీ చేయకూడని, అమ్మకూడని ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపడం. అంటే ఎక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరో కబ్జా చేసి అమ్మేయకూడదు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు అక్రమంగా చేతులు మారకూడదు. అలాగే దేవాదాయ ఆస్తులు, వర్క్ భూములు, సీలింగ్ భూములను రక్షించడం కోసమే ఈ 22Aను తీసుకొచ్చారు. ఇక్కడ మీరు అడగాల్సిన విషయం, భూభారతి అనేది రికార్డులు చూసుకునే ఒక సిస్టమ్ లేదా పోర్టల్. కానీ 22A అనేది రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపే ఒక కఠినమైన చట్టం. అసలు ఏ భూములు ఈ 22A కిందకి వస్తాయి? ఇందులో ఒక 5 కేటగిరీలు ఉన్నాయి. సింపుల్గా చెప్తాను. నెంబర్ 1, 22A1A నిషేధిత భూములు. కేంద్ర లేదా రాష్ట్ర చట్టాల ప్రకారము అమ్మకూడని భూములు. ఉదాహరణకి అసైన్డ్ భూములు. అయితే అసైన్డ్ భూములన్నీ ఒకేలా ఉండవు. వాటి పట్టా షరతులు, ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి రూల్స్ మారుతాయి. ఇక రెండోది 22A1B ప్రభుత్వ ఆస్తులు. ఇది పక్కా గవర్నమెంట్ ప్రాపర్టీ. దీన్ని ఏ ప్రైవేట్ వ్యక్తి అతని పేరు మీద ఇది నాది అని రిజిస్ట్రేషన్ చేసుకోలేడు. ఇక మూడోది 22A1C దేవాదాయ వక్ఫ్ ఆస్తులు. గుడులు, మసీదులు, ధార్మిక సంస్థలకు చెందిన భూములను ఎవరైనా అక్రమంగా అమ్మాలని చూస్తే ఈ కేటగిరీ కింద ఆపేస్తారు. ఇక నాలుగోది 22A1D ULC సీలింగ్ భూములు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించినవి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాత ULC సమస్య ఉంది అనగానే భయపడకండి. ఆ భూమికి ఎగ్జంప్షన్ వచ్చిందా, రెగ్యులరైజ్ అయ్యిందా, జీవో పాస్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక ఫిఫ్త్ వన్ 22A1E నోటిఫైడ్ ఆస్తులు. ప్రభుత్వం లేదా కోర్టుల ద్వారా పర్టికులర్గా నోటిఫై చేయబడిన భూములు. అయితే ఇక్కడ ప్రతి చిన్న కోర్టు కేసు ఉన్న భూమి 22Aలోకి రాదు. ఆ ఆర్డర్ ఏంటి, ఎంత భూమికి వర్తిస్తుంది అనేది చూడాలి. ఈ మధ్య 2026 జూలై 1న వచ్చిన కుర్మ మాధవి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు తీర్పులో కూడా ఇదే చెప్పారు. 22A1E కింద ఒక ఆస్తిని బ్లాక్ చేయాలంటే పక్కా గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు గందరగోళం ఎందుకు వచ్చింది? అసలు సమస్య ఎక్కడ వస్తుందో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒక సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తం ఎప్పుడు ఒకే కేటగిరీలో ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక సర్వే నెంబర్లో మొత్తం 5 ఎకరాల భూమి ఉందనుకుందాం. అందులో 1 ఎకరం ప్రభుత్వ భూమి, మిగతా 4 ఎకరాల ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమి. రూల్ ప్రకారం ఆ 1 ఎకరాన్ని మాత్రమే బ్లాక్ చేయాలి కదా. కానీ అధికారులు సబ్ డివిజన్ నంబర్సు, బౌండరీస్ సరిగ్గా చూడకుండా మొత్తం సర్వే నెంబర్నే 22Aలో పడేశారు. దాంతో ఏ తప్పు లేని ఆ 4 ఎకరాల ప్రైవేట్ యజమానులు కూడా ఇప్పుడు తమ ఆస్తిని అమ్ముకోలేకపోతున్నారు. ఇదొక టెక్నికల్ బ్లండర్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆగస్టు 24, 2026 నాడు వచ్చిన వార్త. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పరిధిలోని అన్నారం, అనంతారం ప్రాంతంలో సర్వే నెంబర్ 199 మరియు 174లో సరిగ్గా ఇలాంటి సబ్ డివిజన్ మిస్ మ్యాచ్ వల్లే చాలామంది ప్లాట్ల ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే పేరెంట్ సర్వే నెంబర్ ఒకటే అయినంత మాత్రాన అందులో ఉన్న ప్రతి ప్లాటు లీగల్గా ఒకటే అనుకోకూడదు. ఇక ఇక్కడ చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగేది ఏంటంటే, సార్
నేను 15 ఏళ్ల క్రితమే పక్కగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నాకెందుకు ఈ 22A సమస్య వస్తుంది అని. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాత రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన మీ రికార్డు ఆటోమేటిక్గా సేఫ్ కాదు. ఎందుకంటే పాత మాన్యువల్ రికార్డులకి ఇప్పటి డిజిటల్ ఎంట్రీలకి సింక్ అవ్వకపోవడం, పాత యుఎల్సి ఎగ్జామ్షన్ ఆర్డర్స్ సిస్టంలో అప్లోడ్ చేయకపోవడం, మున్సిపల్ నెంబర్లకు టౌన్ సర్వే రికార్డులకు పొంతన లేకపోవడం వల్ల జరగవచ్చు. రెవెన్యూ మంత్రి కూడా మొన్న ఆగస్టు 20న ఇదే చెప్పారు. డిజిటలైజేషన్ టైంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ అని. అందుకే నా దగ్గర పాత సేల్ డీడ్ ఉంది కదా అని రిలాక్స్ అవ్వద్దు. స్టేటస్ ఏంటో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ నా ప్రాపర్టీ 22Aలో ఉంటే అది వెంటనే ప్రభుత్వానికి పోతుందా? ఇది చాలామంది డౌట్. భయపడకండి, మీ ప్రాపర్టీ 22Aలో కనిపించినంత మాత్రాన మీ పాత సేల్ డీడ్ క్యాన్సిల్ అయిపోదు. మీ ఇంటిని ఎవరు కూల్చేయరు, మీరు పొజిషన్ కోల్పోరు. కాకపోతే జరిగేది ఒకటే, మీరు దాన్ని అమ్మలేరు, లోన్ తెచ్చుకోలేరు. అది నిజంగా మీదా లేక పొరపాటున లిస్టులో పడిందా అనేది అధికారుల ఎంక్వైరీలో లేదా కోర్టు ద్వారా తేలాల్సిందే. ఇక ఇంకో పెద్ద రూమర్ నడుస్తుంది, తెలంగాణలో 93 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి బ్లాక్ అయిపోయిందట అని. ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ చూసి పానిక్ అవ్వద్దు. ఆ 93 లక్షల ఎకరాల్లో అటవీ భూములు, వక్ఫ్ భూములు, పక్కా గవర్నమెంట్ భూములు అన్నీ కలిపి ఉన్నాయి. అదంతా ప్రైవేట్ వ్యక్తులది కాదు. సో ఈ నెంబర్స్ చూసి భయపడడం మానేసి మీ సర్వే నెంబర్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడం మీద ఫోకస్ చేయండి. అంటే మీ ప్రాపర్టీ 22Aలో ఉందో లేదో తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవాలి? మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి. జిల్లా, మండలం, గ్రామం, మీ సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఏంటి, అసలు సర్వే నెంబర్ మరియు సబ్ డివిజన్ నెంబర్. దీన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ లేదా భూభారతి పోర్టల్లో చెక్ చేయాలి. కానీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం ఇందాక నేను చెక్ చేసినప్పుడు వెబ్సైట్లో ప్రొవిషన్ డేటా ఈజ్ అండర్ రివ్యూ అని వస్తుంది. అంటే డేటా సిస్టంలో కనపడనంత మాత్రాన మీ ప్రాపర్టీ సేఫ్ అని కాదు. వెబ్సైట్ అప్డేట్ అయ్యేలోపు ప్రాపర్టీ కొనాలంటే డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ నా ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటంటే, అపార్ట్మెంట్ కొంటున్నా సరే మీ ఫ్లాట్ గాల్లో ఉండదు కదా, అది నిలబడి ఉన్న భూమికి సర్వే నెంబర్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఏ సర్వే నెంబర్ మీద కట్టారు, ఆ పేరెంట్ ల్యాండ్కి 22A ప్రాబ్లం ఉందా అనేది చూడండి. కొన్న తర్వాత వెరిఫికేషన్ చేయడం కాదు, పక్కాగా లీగల్ వెరిఫికేషన్ చేశాకే కొనుక్కోండి. పొరపాటున మీ ప్రాపర్టీ 22Aలో చేరితే ప్రాసెస్ ఏంటి? ఒకవేళ మీ ప్రాపర్టీ 22A లిస్ట్లో పడితే టెన్షన్ పడకండి. ఎవరో వచ్చి సార్ 2 లక్షలు ఇస్తే రేపటికల్లా లిస్టులోంచి మీ పేరు తీసేస్తా అంటే గుడ్డిగా నమ్మకండి. లీగల్గా అఫీషియల్గా వెళ్ళండి. దాని ప్రాసెస్ ఇప్పుడు చెప్తా. నెంబర్ 1, పోర్టల్లో గ్రీవెన్స్ నమోదు. భూభారతి వెబ్సైట్ ద్వారా భూభారతి పోర్టల్లో లాగిన్ అయ్యి గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్, ఎక్స్టెంట్ వివరాలు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. నెంబర్ 2, డాక్యుమెంట్లు జత చేయడం. రిజిస్టర్ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ మరియు మీ కేసుకు సంబంధించిన పర్టికులర్ ఆధారాలను, అంటే ఉదాహరణకు యుఎల్సి ఎగ్జామ్షన్ జీవో కాపీ లేదా సర్వే స్కెచ్ అప్లోడ్ చేయండి. ఇక 3, మీ సేవ ఈకేవైసీ. మీ సేవ ద్వారా ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక వచ్చే ఎక్నాలెడ్జ్మెంట్ లేదా రిఫరెన్స్ నెంబర్ను జాగ్రత్తగా పెట్టుకోండి. నెంబర్ 4, అధికారుల పరిశీలన. మీ అప్లికేషన్ సంబంధిత డిపార్ట్మెంట్కు ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ మీ డాక్యుమెంట్ని రిజెక్ట్ చేస్తే మాటలతో కాకుండా సార్ నాకు రిటర్న్ రిఫ్యూజల్ మెమో ఇవ్వండి అని అడగండి. అందులో ఏ చట్టం, ఏ కారణం కింద ఆపారో రాతపూర్వకంగా ఇస్తారు. దాన్ని పట్టుకొని మీ ప్రాపర్టీ లాయర్ను కలవండి. అప్పీల్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది. చూడండి, 22A అనేది ఏదో పనికి మాలిన చట్టం కాదు. ప్రభుత్వ భూములను కాపాడడానికి పెట్టిన ఒక మంచి ఆయుధం. కానీ అధికారుల చిన్న చిన్న తప్పుల వల్ల సామాన్యులు, జెన్యూన్ బయర్స్ బలైపోతున్నారు. దీనికి ఏకైక పరిష్కారం
పక్కా వెరిఫికేషన్. ప్రాపర్టీ కొనేటప్పుడు అందమైన లొకేషన్ మీకు వాల్యూ ఇస్తుంది, కానీ క్లియర్ టైటిల్, రిజిస్ట్రేషన్ స్టేటస్ మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్కి సెక్యూరిటీని ఇస్తాయి. హెచ్ఎండి అప్రూవల్ ఉంది కదా, రెరా ఉంది కదా అని బ్లైండ్గా వెళ్లకుండా టైటిల్ చైన్ను, ప్రస్తుత 22A స్టేటస్ను స్వయంగా వెరిఫై చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ప్లాట్ ఓనర్సు, అపార్ట్మెంట్ బయ్యర్సు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరికీ ఈ వీడియో చేరాలి. సెక్షన్ 22A మీద మీకు ఇంకా ఎలాంటి ప్రాక్టికల్ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.